Hi everyone, this is Rakul Preet and you're watching Volga Videos. For more updates on film, subscribe to Volga Videos. జేబుకు 100 రూపాయలు నోటు పెట్టుకున్నాను, కళ్ళకి చలవ కళ్ళ జోడు పెట్టుకున్నాను, అయినా నన్ను పట్టించుకోకుండా వెళ్తున్నారేంటి? పద్ధతి నన్ను గుడ్డాడు అనుకున్నారా ఏంటి? రాజా ఆడపిల్లలు వెళ్తుంటే కళ్ళు కనిపెట్టలా ఊపుకుంటూ నడుస్తున్నావు. కళ్ళు నెత్తి మీద ఉన్నాయా? కళ్ళ జోడు వెనకాల ఉన్నాయి. పనికి వాళ్ళేదవా అచ్చోసిన ఆంబోతుల జేబుకు 100 రూపాయలు తగిలించుకొని ఊపుకుంటూ పోజు కొడుతున్నావురా సచ్చినాడు. ఇలా తిట్టారేంటి? ఎక్స్క్యూజ్ మీ, ముద్దుగా ముగ్గులు పెడుతున్న ముద్దు గుమ్మలు ముఖ్యమైన పని మీద దూసుకెళ్తున్నాను. మీ ఇద్దరు ఎవరికైనా స్టూడెంట్ ఎదురొస్తారా? మాకెవరికి సుడులు లేవు, వెళ్ళి నీ పని చూసుకో. అమ్మో, ఇదేంటి ఇంత స్ట్రోక్ ఇచ్చింది? నేను మరీ ఎంత సుడి తక్కువగానే. బ్రహ్మం, సరిగ్గా కూర్చో, సరిగ్గా కూర్చో. పెళ్లి కూతుర్ని పిలిపించమంటావా? పిలిపించమంటాడు బాబా, అందుకే వచ్చింది. పిలిపించు. అమ్మాయిని ఒకసారి పిలిపించండి. కూర్చోండి, పిల్ల తండ్రి నేను ఉన్నానుగా, పిలుస్తాను. అమ్మా, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. పెళ్లి కూతురు నిన్ను చూసావా? నువ్వు చూడలేదా? లేదు, వచ్చి శర్మని గడిపోయినట్టుంది కానీ పిల్ల కనపడలా. మా వాడు అమ్మాయిని సరిగ్గా చూడలేదంట, మళ్ళీ ఒకసారి రమ్మంటారా? అట్టాగా. అమ్మా, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. లేబా వెళ్ళిపోదాం. తప్పురా. తప్పేంటండి? ఇందాక చీర కనపడింది, ఇప్పుడు అసలు ఏమీ కనపడలా. ఏమి చూడకుండా పెళ్లి చేసుకుంటావా? పిల్లకి కొంచెం సిగ్గెక్కువ, తుర్రుమంటది, అందుకే మెరుపు తీగని పేరు పెట్టిన. మీరు ఏ పేరు పెట్టుకుంటే మాకెందుకండి? పెళ్లి చూపులు అన్న తర్వాత ఆ పిల్ల ఎదురుగా కూర్చొని నేను కూర్చొని లుక్స్ మాత్రం మాట్లాడుకోవాలి కదా. అసలు మేము పెళ్లి చూపులకు వచ్చావా, మొన్న ఇంట్లో పరుగు పందెం చుట్టానికి వచ్చావా? రేయ్ బ్రహ్మం, అరవకు. ఒక్కసారి అమ్మాయిని నిదానంగా రమ్మనండి. దాన్నేం భాగ్యం. అట్టాగే. అమ్మా, మెరుపు తీగ, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు రాంబ్రహ్మ వచ్చినాడు, పెళ్లి కొడుకు చచ్చినాడు, బంధువులంతా చచ్చినారు అని ఓ దీర్ఘాలు తీసి ప్రాణాలు తోడేస్తున్నావు కదా. ఆ పెళ్లి కూతురి ఒకసారి చూపించావు. అమ్మాయిని కాస్త కాఫీ తీసుకురమ్మని చెప్పండి. అట్టాగా. అట్టాగే. కాఫీ తీసుకురా అమ్మా మెరుపు తీగ. కాఫీ నాకు అలవాట్లేదమ్మా. కాఫీ వెల్కమ్. కాలిందా? పెళ్లి కొడుకు ఇతనమ్మా, బాగా చూసుకో. ఇంతసేపు మిమ్మల్ని చూస్తున్నాను, వాణ్ణి చూస్తేనే డోకొస్తుంది. ఊకొస్తున్నానా? ఈ జన్మలో నాకు పెళ్లి కాదయ్యో. నా పిల్లలు కూడా చూసుకోవాలి మరి, అలా కాకుండా అబ్బో మీరు ఇక్కడ ఏంట్రా ఫుల్ చొక్కా పుల్లిగా? ఎవర్రా ఈ పిల్ల బుధాల మీద కిందకి వస్తున్నావా? నా కూతురు. నీ కూతురా? ఆ, మీ పక్కన సుబ్బారావు పోలికలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి ఈ పిల్ల మొక్కలోనా? ఈ టేపు లూజు బసాయి ఉంటాడు, ఇటు రావద్దంటే విన్నావా? పద. అయిపోయాడు ఈడు. ఎవడే ఆ సుబ్బారావు? వచ్చావంటే కొడితే గుర్తుంటుందని. సుబ్బారావు మీ బావ, మా పెద్దల కొడుకు. మేనమామ పోలికలు రావా పిల్లలకి? రారా. అరే, సంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఊర్లో నా మరదలు పెట్టుకుని అనవసరంగా పెళ్లి చూపులకు వెళ్ళానే. నా భార్యకు కావలసిన లక్షణాలన్నీ దీనిలో ఉన్నాయి. ఇక సచ్చే నా భార్య. ముగ్గు చాలా సూపర్ గా పెడుతున్నావే. అచ్చే, అరే సూపర్. నా వంట చూడదేంటబ్బా? నన్ను చూడవా, నన్ను చూడవా, నన్ను చూడవా.
సచ్చు, నువ్వు అందమైన చేతులతో ముక్కు పెడుతుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి తెలుసా? ఏయ్ చూడు, ఆ, ఇలా వెళ్ళేటప్పుడు అని అనడం, ఆ, ఇంటి వెనక బట్టలు ఉదికేటప్పుడు ఈ ఈ అని అనడం, ఆ. ఇంటి ముందు ముగ్గేస్తుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి అని అనడం, ఇక్కిలింతలు సకిలింతలు ఇలాంటివన్నీ వేరెవరి దగ్గరైనా పెట్టుకో. ఆ? నాతో పెట్టుకున్నావంటే చీపురు కట్ట తిరగేసి కొట్టాల్సి ఉంటుంది. ఏం చీపురు కడతా కొడతానో నేను నీ బావనే. అచ్చి! పెన్సిల్ తో మూతి మీద మీసం గీసుకున్న నువ్వు ఓ మగాడివి నాకు భావనా? ఏం చేయమంటావే? దేవుడు అలా చేశాడు, ఒళ్ళంతా వెంట్రుకలు వచ్చాడు, ఇది ఎక్కడ కూడా ఇచ్చాడు, కానీ మూతి మీద ఇవ్వలేదు. అయినంత మాత్రాన నన్ను కలుపుకోక తీసి పారేస్తావా? ఇదిగో నువ్వు ఏదో కోపంగా ఉన్నట్టున్నావు, మళ్ళీ వచ్చి కలుస్తాను. ఏయ్ నువ్వెప్పుడు కలవాలని వచ్చినా నిన్ను కలుపు మొక్కలా ఏరి పారేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. పోరా. అలా. వెళ్తాంలేండి. ఈ లూజ్ గాడు ఇక్కడ ఉన్నాడేంటి? వీడితో డేంజరే. రాజులక నువ్వే కాబోలి. రామరామా, ఆ పెళ్ళేంటి అంటుంది నిన్ను? ఆ? నన్న ఆ. ఏ లేదు బాబాయ్, ఆ. వైట్ అండ్ వైట్ లో చాలా సూపర్ గా ఉన్నావు బావా. ఆ. ముద్దొస్తున్నా ఉంది. అలాగన్నా ఆ. మరి నాకేంటి, ఇటువైపు వస్తే చీపురు కట్ట తిరగేసి కొడతాను అన్నట్టు వినపడింది. ఏంటి బాబాయ్, ఆ. నీకు అలా వినపడిందా? ఆ. మేము మాట్లాడుకుందంతా విన్నావు నువ్వు? ఆ. బాబాయ్ ఆ. నీ నోరు పేపర్ కంటే పవర్ఫుల్. నీకు దండ పెడతాను, ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ చేయకే. ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో బాబాయ్. ఆ పిల్ల అంత బాగా నచ్చిందా నీకు? అదేంటి బాబాయ్, నచ్చకపోతే చీపురు కడతా కొడతానన్న చిరునవ్వుతో ఎందుకు వస్తాను? బాబాయ్ నీకు విషయం తెలుసా? ఉం. బావు నేను కూడా చూడకుండా ఉం. మూతి మీద మీసం మలవలేదని ఎగతాళి చేస్తుంది బాబాయ్. ఎలా మొలుస్తుంది నీకు? మీ తాతకి మేసం ఉందా? లేదు, మీ నాన్నకి మేసం ఉందా? మా నాన్న కూడా లేదు. నీకు మొలిస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మీ నాన్నకు నువ్వు పుట్టలేదు అనుకుంటా. ఆ? బాబాయ్ ఆ. ఎంత మంచి మాట చెప్పావు బాబాయ్. ఉం. నీది సామాన్యమైన బ్రెయిన్ కాదు బాబాయ్. ఉం. బాబాయ్ నీకు దండం పెడతాను, ఎలాగైనా దాంతో పెళ్లి అయ్యే ప్లాన్ చెప్పు బాబాయ్. ప్లాన్లు ఐడియాలు రావాలంటే దానికి పెద్ద బిల్డప్ ఉండాలి. ఏంటి ఇంత బిల్డప్ కావాలా? లేకపోతే ఎంత, ఇంత అంత కాకపోతే ఎంత. అంతైతే ఓకే. ఏకటాకు పట్టురా. అలాగే ఉండు. బాబాయ్ ఐడియాల కోసం మందు కావాలని క్వార్టర్ మీద క్వార్టర్, క్వార్టర్ మీద క్వార్టర్, క్వార్టర్ మీద క్వార్టర్ లాగించేసావు. సత్తు నా కోసం పడి చచ్చేలా చేస్తానని ఇలా పెరట వైపు తీసుకొచ్చి కూర్చోబెట్టావు. ఒక ప్లాను చెప్పావు, ఏమీ చెప్పావు. నాకు తెలియక అడుగుతాను, నువ్వు కుర్రోడుగా ఉన్నప్పుడు బ్రోకర్ పని చేసావా? తీసుకో. అబ్బా గొప్ప ప్లాన్ చెప్పావు బాబాయ్. అంటే నువ్వు చెప్పినట్టు నేను సత్తు డార్లింగ్ ఇంట్లో ఎవరికీ తెలియకుండా దాక్కోవాలి. కరెక్ట్ గా తెల్లవారుజామున కోడి కూసే టైంకి నువ్వు హాచ్యం తుమ్ముతావు. ఆ టైంలో నేను సచ్చు వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి గోడ దూకాలన్నమాట. అంతేగా? ఎటువైపు దూకాలి బాబాయ్? పట్టమట్టి దిక్కు. పడవటి దిక్కైతే నేను దూకను బాబాయ్. యా? ఏమంటావేంటి? పొద్దున్న లేడీస్ చెంబులుచ్చుకొని తిరిగే ప్లేసు. అందుకే అక్కడ దూకమనే. ఏ? ఒక ఆడదానికి తెలిసిందంటే ఊరంతా తెలిసిపోద్ది. సరిగ్గా కోడి కూసే సమయానికి రేడియో రంగం అక్కడికి చెంబుకొస్తుంది. అది చూసిందంటే ఊరంతా టామ్ టామ్. నీకు సచ్చుకి ఆ సంబంధం ఉందని రేడియో వార్తల్లో చెప్పేస్తది. దానివల్ల సచ్చు క్యారెక్టర్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది, కానీ నాకంటే ఉపయోగం. నీకు అందుకే మీసం అలవలేదురా. అదేంటి బాబాయ్? లేకపోతే ఏంట్రా, ఆ. ఒక ఆడదాని శీలం మీద మచ్చపడ్డాక ఏ మొగాడు దాన్ని చేసుకుంటాడు? ఏమో కూడా చేసుకుపోతే నాకేంటి? అప్పుడు సచ్చినట్టు సచ్చు నిన్నే పెళ్లి చేసుకోవాలి కదా. ఆ, బాబాయ్! నీ టైం బాగుందిరా, ఎవ్వరూ లేరు. ఆ? ఉమ్. దుకే, 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 ఆ? దుకే. దుక్. దుకే. పట్టుకో బాబాయ్, పట్టుకో. ఆ? దుకే. అంతా గుర్తుంది కదా? ఆ, గుర్తుంది. ఈ సంగతి తెలిసా వదినా? ఆ పక్కింటి సీతమ్మ లేదు, ఆ రావయ్యతో బాధపడలేక రేడియో రంగం వచ్చింది. ఇప్పుడు తుమ్మితే గట్టిగా ఉంటుంది. రోడ్డుతో వేసిపోయిందంట. బాబాయ్ గడి తుమ్మాడు, రేడియో రంగం వస్తున్నట్టుంది. ఇంకా పడమర కూడా దూకాల్సిందే. సత్తు రేపు వస్తాలే. ఏమైంది అక్కడ? ఎందుకు అరుస్తున్నావు? ఎవడో దొంగ సత్తు ఇంట్లో నుంచి గోడ దూకి పారిపోతున్నాడు. ఏమైంది అక్కడ? ఎవడో సచ్చు ఇంట్లో నుంచి గోడ దూకి పారిపోతున్నాడే. ఇంటికి ఎవడాడు? సచ్చు ఎవరినో ఉంచుకుందంట. బాబాయ్
దూకి దూకి మోకాళ్ళు నొప్పులు పుడుతున్నాయి కానీ పెళ్లి మాత్రం కావట్లేదు. దేనికైనా టైం రావాలరా. ఏంటి బాబాయ్? ఇదిగా మాట్లాడు. ఈ రహస్యం నీకు నాకు తప్పు ఊళ్ళో ఎవరికి తెలకుండా కాపాడుకుంటూ వస్తున్నావు. నువ్వు ఇప్పుడు బయట పెట్టేస్తావేంటి? బాబాయ్ దూకేనా? సూపరో నా పులి బిడ్డ. బాబాయ్, లేపు, 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 లేపు బాబాయ్. వాడెవడో రోజు సచ్చు ఇంట్లోంచి గోడ దూకి పారిపోతుంటే ఊళ్ళో ఎంతమంది ఉండి కూడా పట్టుకోలేని ఎదవలం అయిపోతున్నాం. ఈ రోజు కూడా దూకుతాడంటావా? ఏహే, ప్రతిరోజు దూకుతున్నాడని మన ఆడంగులు చెప్పబట్టే కదంటారా మన అందరం ఇక్కడ కాపలా కాస్తున్నాం. నేను తుమ్ముతానని చెప్పాను కదా, ఆడు తుమ్ముతున్నాడేంటి? ఇదేంటి ఇంత తొందరగా తుమ్మాడు? అయినా తుమ్ము తూర్పు నుంచి వినపడుతుందేంటి? ఆ? మళ్ళీ తుమ్మాడేంటి? అదేంటి మళ్ళీ తుమ్మాడు? అంటే లేట్ చేయకూడదని గబగబా తుమ్ముతున్నాడు అనమాట. ఇంకా ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయడానికి తెలియదు. వీడు ఎక్కడో మాడుతున్నాడు. ఆపండి, ఆపండి. నాకోసారి ఆడి మొహం చూపించి తర్వాత ఉదికి ఆరేయండి. నువ్వా? నేనే సచ్చు, ఏదో తమాషాగా. ఏంట్రా తమాషా? మూతి మీద మీస మొలవని ఎదవా, మాడు పగలేలా కొట్టండి. ఈ ఊరికి పెద్ద ఒకటి నేను బతికే ఉన్నాను కదా. ఇంతకీ వీడేవాడు? ఓరు దుర్మార్గుడా, బంగారం లాంటి పిల్ల జీవితం నాశనం చేసేసావు కదరా. నిన్ను అసలు కొట్టండి, బాగా కొట్టండి. అసలు ఈ చెడిపోయిన పిల్లని ఈ ఊళ్ళో ఇంకేమో కూడా పెళ్లి చేసుకుంటాడా? నువ్వు పెళ్లి చేసుకుంటావా? నేనెందుకు నువ్వు చేసుకుంటావా? నేను చేసుకుంటాను. నువ్వు చేసుకుంటావా? చేసుకాం. ఊరి పండు ముసలోడా, నువ్వు కూడా చేసుకోవా? చూసావా, ఈ ముసలోడు కూడా చేసుకోనంటున్నాడు. కాబట్టి ఈ పిల్ల జీవితాన్ని అల్లరి చేసినటువంటి నువ్వే దీనికి అల్లరి మొగుడివి. ఇదిగో తాళి కట్టు. కట్టురా. కట్టు. ఏయ్, నాతో ఇక్కడ. వద్దు, నాకీ పెళ్ళొద్దు. నోరు మూసుకో, నువ్వు చిన్నదానివి. నేను చెప్పే మాట నువ్వు. నేను పెళ్లి చేసుకోకపోతే ఈ జన్మలో నీకు పెళ్లి అవ్వదు. కట్రా. ఈ లూజు బస్ అంటే ఏమనుకున్నావురా? సింహం రా, సింహం. అమ్మోయే, ఒరే, 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 ఒరే. నువ్వు అక్కడికి రా. కొత్త కదా ఏదన్నా సలహా చెబుదామని. ఏంటా నువ్వు సలహాలు ఇచ్చేది? మాకు తెలిసి వెళ్ళవా? నాకు శోభనం జరిగినప్పుడు ఏమైందో తెలుసా? ఆ శోభన గురించి ఇప్పుడు చెప్పాలా నాకు? అయ్యి బాబు, తొందర ఎక్కువైపోయింది వీడికి. ఒరే, ఈ తలుపులు తీసి పడుకో, చల్లగా గాలి వస్తుంది. ఆహా, ఓహో, లవ్లీ. ఒరే రామ్ బ్రహ్మం, ఇలాంటి శోభనం ఈ ఊళ్ళోనే కాదు, ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరికి జరగకూడదు, జరగదు, జరగబోదు. అరే రోజా పూలు, ఆహా, ఆహా, మల్లె పూలు, అబ్బో అబ్బో, అన్ని పూలు ఉన్నాయి కానీ అసలైన నా పువ్వేది ఎక్కడబ్బా? హే సచ్చు, నన్నే నన్నే నారే నన్నే నన్నే నారే నన్నే నాని. సచ్చు, ఏంటి బాధపడుతున్నావా? నేనేవి స్టార్ట్ చేయకుండానే బాధపడుతున్నావేంటి? హ్యాపీగా ఆనందంగా పక్క పక్క నవ్వాల్సిన సమయంలో ఇలా కుళ్ళి కుళ్ళి ఎక్కిళ్ళెక్కిలు పెట్టి ఏడుస్తున్నావేంటి సచ్చు? ఏంటి సచ్చు మాట్లాడు? కొంపదీసి ఎవరైనా లవ్ చేశావా? చెప్పు సచ్చు, నీ కడుపులో చిన్న సచ్చు పెరుగుతుందా? చెప్పు, మాట్లాడవే. అడుగుతుంది నిన్ను కాదా? ఏంటి ఏంటి ఆ? ఏంటి? ఆ? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటే? చెప్పు ఏంటి? ఏంటి మొగుడని లెక్క కూడా లేకుండా చేతులు పట్టుకుంటావా? మరీ అంత మొరటుగా ప్రవర్తించగరా, చిన్నపిల్లది వ్యవహారం చెడిపోతే. ఏంటి మొగుడినన్న మర్యాద కూడా లేకుండా ఏడాపేడా అంటావు? అసలు నేనేం తప్పు చేశానని? ఏమన్నా ఉంటే డైరెక్ట్ గా తరచ్చు కదా, ఇంటికి ఎక్కుతావు, తమ్మ ఎక్కుతావు, ఆటావు. ఇంతకు మించి ఒక దెబ్బ కొట్టావంటే చచ్చిపోతాడే. నీకు దండం పెడతాను. అసలు ఈ తప్పంతా నీది కాదే. ఈ ప్లాన్ చెప్పి నీతో పెళ్లి చేర్చకపోతే నాకు ఈ దెబ్బలు తగిలే కాదు కదా. దీనికి అంతటికి కారణం ఆ లూజు బసయ్య గాడు. ఓ, దీనికి అంతటికి కారణం బసవయ్యా.
చూస్తా. ఆడు బయట ఉన్నాడు. రే తలుపు తీరా బాబు ఏంటా గొడవ నీకేం కాలేదు కదమ్మా ఎడి వీడు వాడు వాళ్ళ నాన్నగా మొరట వేదవ అక్కడికి చెప్పి పంపించాను ఏం చెప్పి పంపించావు? గోడ దుక్కే ఉపాయం చెప్పి నన్ను ముంచావు. ఏమైందిరా ఏమైందంటావేంటి బాబాయ్? పిచ్చి పిచ్చిగా కొట్టింది. అమ్మో ఆ? గోడెక్కి కొట్టింది. కొట్టిందా ఆ, ఆ? కట్టుకున్న మొగడని కూడా చూడకుండా కొడతావా ఏంటే అలా గుడ్లు రూమ్ చూస్తావు కొడతావా అమ్మా. అయిపోయాడు బాబాయ్ గడు అయిపోయాడు బాబోయ్. సింహాన్ని చేత కొట్టేసిందిరా రే మంచి స్పెషల్ తీవరా. పాత బాకేవో తర్వాత చూద్దాం. అరే గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ ప్యాకెట్. ఆడు చెప్పింది ఎన్నావుగా మళ్ళా నేను ప్రత్యేకంగా చెప్పాలేటి వెళ్ళలే అదేంట్రా అడుక్కునేవాడు తిట్టారు. మనం ఏంటి మన రేంజ్ ఏంటి? ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతావా ఏంటి? ఆ పని చేయి, ఊరికి పేడ అవుతుంది. అన్నా ఏంట్రా ఓ ముఖ్యమైన విషయం అన్నా. ఏంటో చెప్పరా. ఆ చెవిటి పడే అన్నా. చెప్పుకో. క్లియర్ గా అర్థం చెప్పు. ఏమి లేదన్నా, ఆ, అమ్మ పొలం పనికి వెళ్ళి వస్తుంటే ఆ. కాల్దారి కింద పడిందన్నా. హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఓ 50 రూపాయలు కావాలన్నా. 50 రూపాయలు కావాలా? హాస్పిటల్ తీసుకెళ్తావు కరెక్టే. అక్కడ డాక్టర్లు చూస్తారు కరెక్టే. అంటే పంపించేస్తారా? మందులు రాస్తారు కదా, అవునన్నా. మందులు కొనాలి కదా. అవునన్నా. మందులు కొనాలంటే డబ్బులు కావాలి కదా. అవునన్నా. అప్పుడు నా దగ్గర పరిగెట్టుకుంటూ వస్తావా? ఎంత కావాలో అడగరా. ఆ, ఒక 100 రూపాయలు కావాలన్నా. 100 రూపాయలు సరిపోద్ది కదా. సరిపోద్ది. టీ వాడు చెప్పు. ఓ టీవీ. ఇదిగో అన్నా. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళావు, మందులు రాసిచ్చాడు, కొన్నావు. మరి ఆ పేషెంట్ కి బిస్కెట్లు ద్రాక్ష పళ్ళు ఏవోటి కొనాలి కదా. కొనాలన్నా, కొనాలి. కొనాలంటే డబ్బులు కావాలి కదా. అవునన్నా. అప్పుడు పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వస్తావా? నన్ను అడగరా. నీ అన్న నేను ఉన్నాను కదరా పిచ్చి వెదవా. ఎంత కావాలరా? అన్న ఒక 200 కావాలన్నా. 200 సరిపోతా? సరిపోతా. 2 సిగరెట్లు తీసుకో. 2 సిగరెట్లు చెప్పాను. చెప్తున్నాడు. తెస్తున్నాడు. ఇప్పుడు ఇదిగో జైల్లో ఉండాల్సిన వాళ్ళంతా బడ్డీ కొట్టు పెట్టుకుంటారు. ఏటిపో బాగుతున్నావు అబ్బాయి నిన్నెందుకంటాను రా పిచ్చి వెదవా. ఆడితో ఏదైనా సరదాగా మాట్లాడే కోపం ఎక్కువరా. ఇప్పుడు అమ్మని ఇంటికి తీసుకొచ్చావురా. అన్న. ఇంటికి రాగానే మంచం మీద పడుకోబెట్టి కాఫీ టీ ఇస్తే సరిపోతురా. ఏదైనా బలమైన ఆహారం పెట్టాలి కదా. ఓ కిచెనో లేకపోతే మటనో పెట్టాలి కదా. అవును. దానికి డబ్బులు కావాలి కదా. మరి ఊరికే ఇస్తాడు ఎవరన్నా? ఎంత కావాలో అడగరా తమ్ముడు. నేను ఉన్నాను కదమ్మా, నీకు ఎంత కావాలో అడగరా. మటను చికెను మరి గుడ్లు ఎంత కావాలో చెప్పు. చెప్తాను చెప్పరా. ఒక 500 కావాలన్నా. 500 సరిపోద్దా? సరిపోద్దన్నా. నీదెంత గొప్ప మనసు అన్నా. కంప్యూటర్ తర్వాత నువ్వే అన్నా. ఒరేయ్. అన్నా ఒరే అన్నా నువ్వు నోరు తెరిచి 500 రూపాయలు అడిగితే అన్నా ప్రస్తుతం నేను 5 పైసలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేనురా. 5 పైసలు కూడా ఇవ్వలేవా? ఇవ్వలేనురా. డబ్బులు లేవా? లేవురా. అయ్యో అదేంట్రా అదేంట్రా రే. నీ బతుకు జడ. పోరా నా బతుకేంటి. అరే అగ్గిపెట్టుంటేవరా. ఏయ్ మందు కొట్టాడంటే రామ్ బ్రహ్మో ఏర బ్రహ్మో రా. ఎవడరా సైకిల్ ఎక్కాడు ఇక్కడ? అంటే బాబు సొమ్ము అనుకున్నాడా? ఏమే ఆమ్లెట్ స్పెషల్గా ఏ క్లాస్గా ఇలా చంపేస్తాను. ఏయ్ ఏయ్ ఏంట్రా పకోడీలు కావాలరా నీకు? పకోడీలు ఎర్ర ముసలిడా నా బతుకు బండలు చేసి నువ్వు హ్యాపీగా కళ్ళు దుకాణంలో కూర్చొని మందు కొడతారు నువ్వు. అక్కడ పెట్టా అత్యద్భుతమేంట్రా అంత గొప్పడు నువ్వు. ఏంట్రా ఇది? ఊరగాయ ఏంటా ఊరగా అంటే ఎలా ఉండాలరా? నాలుగు మీద పడితే మంట ఎక్కిపోయి నష్టాలని కంటాలరా. మరి మాట్లాడండి. ఏయ్, పెళ్ళాంతో తన్నులు తినే యదవా. అల్లరి చేయకుండా తాగు. అరే చాలా కరెక్ట్ గా చెప్పేవరా. మేడేంట్రా ఇంత లేతగా ఉంది. కత్తి అంతేనాడా? అంటే ఆడు టూసి ఎదవరా ఆడి దగ్గర 5 పైసలు కూడా ఉండవు. ఏంట్రా నేను ఓసి ఎదునా? నా దగ్గర 5 పైసలు కూడా ఉండవా? ఉండవు. ఏయ్, చూడరా ఈ డబ్బులు చూడరా. నీ లైఫ్ లో నువ్వు ఎప్పుడైనా చూసారంత డబ్బు ఆల్ క్యాష్ రా. ఏంట్రా కొట్టుండ్రా నీకు? పిల్లి ఏంటో ఒక్క సీసాకి ఊగిపోతున్నావు. పళ్ళు రాలుతాయి, పోయి కూర్చోపా. ఏయ్, ఏంటో నాకు పళ్ళు రాదంటావు నువ్వు? ఏయ్ ఒక్క తన్ను తన్నంటే కళ్ళు పక్క చిన్న బిడ్డ అయిపోద్ది. పళ్ళు రాలిపోతాయి. అబ్బో ఏంటి పళ్ళు రాలబడతా? ఏంటి మా అమ్మ చేయి పెట్టుకున్నావు? అమ్మో అమ్మ చేయట్టుకుంటే దీన్ని పౌరుషం పడుచుకొచ్చి నీ అబ్బా నిన్ను ఇక్కడ పెట్టుకుని దాన్ని సీరెట్టుకున్నానంటే. చెప్తూనే అన్ని చేసేస్తున్నావు నీ పెళ్ళ వస్తే ఏం చేస్తావురా ఏంట్రా రానేదొస్తే భయపడతాను అనుకున్నావా? దాని పేగులు తీసి మెడలో వేసుకుంటాను రా. కంటి చూపుతో చంపేస్తాను. పెట్టండి నువ్వు తీరే. నేను ఇస్తానులే కానీ ముందు మా అక్క వచ్చింది తీసుకో.
ఏంటి ఏంటి ఇదంతా? ఏం లేదే, వీళ్ళందరూ ఇక్కడికి రమ్మంటే వచ్చి ఆ? తమాషా చేశా. ఆహా తమాషాకా? అమ్మయ్యా, పేడ విరగడైపోయింది. అమ్మా, ఓసిరి దుప్పదగా ఇక్కడ దన్నావు గాడు సరిపోయింది. కింద అయినట్టు చచ్చిపోయి ఉండేవాడిని. అమ్మో, అమ్మా ఏమేంట్రా బాబు బాబు ఒళ్ళంతా తడిసిపోతుంది నాయన. వచ్చేంత సేపు అయింది, ఏం కావాలి ఏంటని అడగరా? ఏంటి వేళాకోళంగా ఉందా? నీ కట్టిగా సర్వర్లా కనపడుతున్నా? అయ్యో క్షమించండి, పొరపాటు అయిపోయింది. మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా? తిన్నారు కదా, అలా జరగండి. రండి బాబు, వచ్చి కూర్చోండి. నేను కూర్చుంటే క్లీనింగ్ కూడా చేస్తాడు. ఎవడెవడో తెలియదు, ఏంటో తెలియదు. ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం. ఏందా ఇది? నేను ఉల్లిదో చెప్తే ప్లేన్ దో తీసుకొచ్చా. అంతే కదా, ఒక్క నిమిషం. ఇదేంటి? ఉల్లి ఇది దోశ, రెండు కలిపితే ఉల్లి దోశ. ఉల్లి దోశ. కానీ ఏంటి మావా? అది అలా ఉండాలి. గోల్డ్ అంత ఆయిల్ షో అదే మెయింటైన్ చేయాలి. అదే మెయింటైన్. గురువు గారు, ఏంది? నీకు మీ హోటల్ కు మేమిద్దరం ఇంత ఆదా చేస్తున్నాం కదా, నాకో 50 తనకో 100 జీతం పెంచొచ్చు కదా. ఏం నువ్వు మాట్లాడేది? అవతల వెళ్ళి ట్రైనింగ్ తీసుకోలేదా? వెళ్ళు. నువ్వేందయ్యా సప్లై చేసుకో, ఎక్కడ చూసావేంటి? వెళ్ళిపో. అమ్మా ఛాన్స్ దొరికితే సార్ జీతం పెంచు ఎక్కేస్తారు. నాకు బొచ్చే పెరగట్ల, మీకు జీతం ఎందుకు పెంచేది? అమ్మో నా బొచ్చు. వడుందా? ఇంట్లో చెప్పొచ్చావా? అలాంటివే ఉండవు ఇక్కడ. ఏమడిగారు? వాడా ఒక్క నిమిషం వస్తా. ఇంకేనా కావాలా? వద్దు. ఉమ్, ఇవాళ మన హోటల్లో వడవేయలేదుగా, మరి ఆ వడెక్కడిది? నిన్న ఎలకబోలో వడ పెట్టాను. అదే ఇది. మరి ఎలక? అది వాసన చూడగానే చచ్చిపోయింది. ఓహో, చూసారా గురువు గారు, మీకోసం మీ హోటల్ కోసం మేమిద్దరం ఎంత పాటు పడుతున్నాం. థ్యాంక్స్ అయ్యా. ఇప్పటికైనా మా జీతాలు నెలకు నాకేమో. సుబ్బారాయుడు బాగున్నావా? ఎప్పుడొచ్చా? మీ ఆవిడని కాపురాన్ని పంపించావా? చిచి, మీ అమ్మాయిని కాపురాన్ని పంపించావా? ఓకే, నేను కలుస్తానులే. మీకేం కావాలి సార్? 40 పైసలు తగ్గింది. మీ హోటల్లో టిఫిన్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయండి. గుడ్. చాలా థ్యాంక్స్ అండి, అంతా మీలా అంటోళ్ళదయ్యా. ఎరా సుబ్బారావు, ఎలా ఉన్నారా? బాగున్నావా? అలాగే మిగతా చిల్లర ఉన్నా. మిగతా చిల్లరేంది? మిగతా చిల్లర ఏందంటారండి? 100 ఇచ్చాను కదా, మిగతా చిల్లర ఉన్నా. ఏంది జోకులు ఎత్తన్నావా? నీతో జోకులు ఇవ్వాల్సిన అవసరం నాకేంటయ్యా? నువ్వేమన్నా నా బామ్మర్దివా బంధువా? మర్యాదగా నేను ఇచ్చిన 100లో నీ 32.5 తీసుకుని మిగతా చిల్లరి. అరే అసలు 100 రూపాయలు లేకుండా చిల్లర పట్టావేంటి? నీకేమన్నా మతిపోయిందా? పాతిపోయింది నాకు కాదు నీకు. ఏమండి విన్నారా? ఏమండి నా బిల్లు 32.5 అయింది, నేను 100 ఇచ్చాను. బిల్లు 32.5 తీసుకుని మిగతా చిల్లరమంటే అసలు నేను 100 ఇవ్వాలంటే ఎందుకయ్యా అబద్ధాలు ఆడతా? ఇచ్చే ఉద్యానంటే ఒక బసరైపోద్ది. వచ్చారంటే పెద్ద పెద్దరాడి తీర్పు చెప్పడానికి ముందు నువ్వు బిల్లు కట్టు. నేను బిల్లు కట్టడం ఏంటయ్యా బాబు? ఇప్పుడే టిఫిన్ చేయడానికి వస్తుంటే మరి ఇంకే 9 హోల్స్ మూసుకొని లోపలికి తోపి తిను. ఎల్లు. ఏంటి మావా గొడవ? చూడరా మధు, డబ్బులు ఇవ్వకుండా 100 రూపాయలు ఇచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఇవ్వలేదంటావేంటయ్యా? కావాలంటే గల్లా పెట్టి తీసి చూడు, 100 నోటు కనపడతాయి. చాలే ఊరుకోవయ్యా. ఎర్ర చీర కట్టుకుందా నా పిల్లమే అన్నట్టు గల్లా పెట్టులో ఉన్న ప్రతి 100 రూపాయలు నీది అయిపోతాయింది. ఇంతకీ ఏం సార్ మీరు అనేది? అన్నారకి ఏముందండి, నా బిల్లు పోను మిగతా చిల్లర ఇస్తే నేను వెళ్ళిపోతాను. మీరు ఆల్రెడీ 100 ఇచ్చారు కదా. అవును. అదేంటి? ఇంకో 32.5 ఇస్తే సరిపోతుంది. ఇదేంటయ్యో తిరగాసుగా మాట్లాడుతున్నావు? నా బిల్లు 32.5 కదా. మీ బిల్ ఏది? ఇదిగో. అయ్యి బాబాయ్, తెగ మాత్రం 32.5 నోటు 32.5 ఎలాగైందయ్యా? మీరు 100 ఇవ్వకుండానే ఇచ్చినట్టు. దిస్ ఇస్ చీటింగ్. అయినా నేనంత తిన్నానన్నానికి సాక్ష్యం ఏంటి? మీరు 100 ఇచ్చారనడానికి సాక్ష్యం ఏంటి? నేనే. మీరు తిన్నారనడానికి సాక్షి నేనే. ఏయ్, నీలాంటి వాళ్ళని నా సర్వీస్ లో ఇంతమందిని చూశాను. అనవసరంగా గొడవ ఎందుకు కానీ
మర్యాదగా కట్టేసి వెళ్ళు. తప్పదా? తప్పదు. ఇవ్వకపోతే మెడ తిప్పేస్తాను. సార్ నా దగ్గర డబ్బు లేదు సార్. ముందు చెయ్యదులు. ఇది ఎంత ఉంటుంది? నాకే తెలుసు. ఇది కొట్టేసిన బాబతేనా? నాకు ఎట్టా ఉంది? బాగుంది. అయితే నువ్వు వెళ్ళు. వెళ్తానండి. ఏయ్, ఇలాంటి చౌకబారు వేషాలు ఇంకెక్కడా వైకు. కాళ్ళు చేతులు తీసేస్తారు. అలాగేనండి. ఓరా. ఒరే సొంటి, మధుకి వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు పెంచా. నీకు వచ్చే నెల నుంచి నెలకి జీతం 100 రూపాయలు కట్ చేసి వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి వెళ్ళండి. ఓం నమ శివాయ. జంగమ దేవతలం ధర్మప్రభువులు దానం చెయ్యండి. ఏమన్నావు? దానం చెయ్యండి అన్నాను. నన్నేమన్నావు? ధర్మప్రభువులు అన్నాను. ఒరే సొంటి, సాము 4 ఇడ్లీ కట్టి. ఆహా ఆహా, దానకన్నా తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడెప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి. ఒరే సొంటి, సాము మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి. ఆహాహాహా, అలనాటి శిపి చక్రవర్తి పేరు విన్నాను, ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు. అబ్బో సమ్మగుందయ్యా. ఒరే సోములారికి పెసరట్టు ఉప్మా అల్లం చట్నీ వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే. ఒరే సొంటి, నే ఇంటికి వెళ్ళొస్తాను, ఫ్యామిలీ వెయిటింగ్. వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను. హోటల్ జాగ్రత్త. అయ్యా అయ్యా, ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తమరి చేతులతో ఇప్పిస్తే. ఏంది ఇచ్చేది? ఇవ్వను. ఎవరా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంట? నువ్వేమో నా మనసు సంతోషపెట్టడం కోసం దానకంటుడు ధర్మ ప్రభువు శివ చక్రవర్తి బొంగు బోసానం అన్నావు. నేనేమో నీ మనసు సంతోషపెట్టడం కోసం 2 ఇడ్లీ 1 పెసరట్టు 1 మసాలా వడ బొంగు బోసానం అన్నాను. దానికి దీనికి చెల్లు. ఇంకా నువ్వు వెళ్ళు. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఏంది మట్టి గడ్డం కాదు. ఒరే సొంటి, దీన్ని 4 కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి. పడించుకుని కొట్టమంటారా? వద్దులే, చచ్చిపోతాడు. మళ్ళీ మర్డర్ కేసు మన మీద. అయితే ఇడ్లీతో కొడతా. ఒరే పాపత్తులారా, అందుకేనా భూకంపాలు వస్తున్నాయి? ఒరే సొంటి, ఇట్రా. ఏంటండి? మాస్టర్ గారింట్లో ఫంక్షన్ కి జిలేబీలు మైసూరు పాకు పట్టుకెళ్ళి 1 వారం రోజులైంది కదా. వాటి బాపత డబ్బులు గాని మనుషులు గాని ఇంతవరకు రాలేదు. వెళ్ళి వాళ్ళని డబ్బులు అడిగి తేవాలన్న బాధ్యత ఏమన్నా నీకు? మీకు అసలు బుర్ర ఉందా? తీసుకెళ్లి 1 వారం రోజులైంది కదా, బతుకుంటే వాళ్ళే వచ్చుండేవాళ్ళుగా. సర్లే, వెళ్ళి క్లీనింగ్ చేసుకో. పబ్లిక్ వెళ్ళు. ఏంది మళ్ళీ అప్ప? ఇప్పటికే 200 రూపాయలు అప్పు, మళ్ళీ అప్పు కావాలా? ఇదిగో ముందు నువ్వు చొక్కాయి పక్కన పెట్టు. అర్థమవుతుంది, అసహ్యంగా ఉంటుంది. ఏ నీకేమన్నా గజ్జి తమర వగైరా రోగాలు ఉన్నాయా? అబ్బే అలాంటి ఏమైనా ఉండే, మొత్తం డబ్బులు ఇప్పించేస్తాను. అదేం కుదరరాయి. ఇవాళ డబ్బన్నా కట్టు, చొక్కా అన్న ఇప్పు. ఇంకొకసారి ఆలోచించండి. ఏంద్రా ఆలోచించేది? నువ్వు ఇప్పుతావా? నన్ను ఇప్పమంటావా? ఆగండి, వద్దులండి. మరి ఇప్పు. నేనే ఇప్పుతా. దీంతో నీకు నాకు చెల్లు. ముందు జాగ్రత్త వచ్చాడు 2 చొక్కాలు వేసుకొని. ఏంది? ఏందిరా? ఏ తెలుగు గురుగారు మీది? మరి అదే బాకీ కలెక్షన్ అంటే చూసి నేర్చుకోండి. ఏంటి 260 రూపాయలకు 35 రూపాయలు చొక్కా తీసుకోవడమా? 35 రూపాయలు ఏంది? మరి 350 రూపాయలా? మన ఆపరా, వెళ్ళి పట్టుకోండి పో. ఏంటి పట్టుకునేది? ఆడు బస్సు ఎక్కడము బస్సు వెళ్ళిపోవడం అన్ని అయిపోయినాయి. నాకు జీతం పెంచవు గానీ డబ్బులన్నీ దొబ్బెట్టుకో. ఇక నువ్వు అధిక ప్రసంగం చేయమాక. ఈ షర్ట్ నాకు నచ్చింది. నచ్చితే అల్వా అల్వా అల్వా. ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది? ఎక్కడా? ఇప్పుడే పోయింది. ఏమయ్యా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది? నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం? నేనంటుంది నీ కాలు గురించి కాదయ్యా, మరి ఈ కాలు గురించి. ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఉడతలో పిగేసిన తాట్యంకలాగా బొచ్చు నువ్వును. ఒరే సొంటి, ఆడి కింద ఒత్తిట్టు. అలాగే. ఇప్పుడు ఓకే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి బుద్ధి లేదు. కడుపు కడ తిన్నావు, గడి తిన్నావా? పో 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 పో. అబ్బా అయ్యో, ఏంటయ్యా ఉంటున్నాడా ఈ దెబ్బలు? ఏదైనా యాక్సిడెంటా? అదేం కాదండి. మరి
గోరు కొరికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి. ఊరు కొరికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇంతలా కొడతారా? వాళ్ళతో మనుషులా రాక్షసులా? చాలా థ్యాంక్స్ అండి. కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకోలేదండి. గోరు కొరకడం అంటే ఇదా? నిన్ను కొట్టడం కాదురా, నిలువురా నరికేయాలి. ఈ అబ్బా సెప్టిక్ అవుతుందో ఏమిటో.